హలో ఇన్స్టాంట్ ఫుడీస్, ఈరోజు మనం సమ్మర్ సీజన్లో స్పెషల్గా దొరికే ఐస్ యాపిల్ రెసిపీస్ చేయబోతున్నాము. దీన్ని తెలుగులో ముంజకాయలు అని అంటారు. ఇవి సమ్మర్ సీజన్లో చాలా స్పెషల్ అండ్ సూపర్ కూలింగ్ ఫుడ్. ఈ ఐస్ యాపిల్తో ఏ రెసిపీ చేసినా చాలా యమ్మీగా అండ్ టెంప్టింగ్గా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ ఐస్ యాపిల్ని తినని వారు ఎవరుంటారు చెప్పండి. మంచిగా జెల్లీగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేయొచ్చు ఈ ఐస్ యాపిల్ని. ఈరోజు మనం ఈ ఐస్ యాపిల్తో 2 రెసిపీస్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఒకటి ఐస్ యాపిల్ నట్ మిక్స్ అండ్ రెండోది ఐస్ యాపిల్ స్మూతీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ గోండ్ యాడ్ చేయండి. ఈ గోండ్ అనేది ఒక ఎడిబుల్ ట్రీ గమ్. ఇప్పుడు దాంట్లోకి వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్ని యాడ్ చేయండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి వాటర్ని మళ్ళీ యాడ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ నిండా బ్లాక్ రెజిన్స్ని తీసుకోండి, లేదా కిస్మిస్నైనా తీసుకోవచ్చు. తీసుకున్న దాంట్లోకి వాటర్ యాడ్ చేయండి. దానివల్ల రెజిన్స్ సాఫ్ట్గా మారుతాయి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముంజకాయలు. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటియో చూద్దాం. ఫస్ట్, దీంట్లో హై వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో బయటికి వెళ్తే బయట హీట్ వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది చాలా లాస్ అవుతుంది. ఈ ఐస్ యాపిల్ తీసుకోవడం వల్ల మన బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది. రెండవ బెనిఫిట్ వచ్చేసి దీంట్లో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఎవరైతే 40స్లో కూడా 30 ఏజ్లా కనపడాలంటే ఈ సమ్మర్ సీజన్లో పక్కా ఈ ఐస్ యాపిల్ని మిస్ కాకుండా తీసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ అయిన ఐస్ యాపిల్ నట్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందాక నానబెట్టిన గోండ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా ఇందాక నానబెట్టిన సబ్జా సీడ్స్ని కూడా బౌల్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి నట్స్ని యాడ్ చేయండి. ఇందాక నానబెట్టిన రెజిన్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను టేస్ట్ కోసం కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కండెన్స్డ్ మిల్క్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఐస్ యాపిల్ని మంచిగా ఈ బౌల్లోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను ఆల్మండ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు నార్మల్ మిల్క్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి. మన ఫస్ట్ రెసిపీ అయిన ఐస్ యాపిల్ నట్ మిక్స్ తయారైపోయింది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఇది పక్కా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఐస్ యాపిల్ స్మూతీ. ఈ సమ్మర్ సీజన్లో ఇది పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ చాలా కూల్గా టెంప్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్లోకి వాల్నట్స్ని యాడ్ చేయండి. తర్వాత రెజిన్స్ని కూడా యాడ్ చేయండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇందాక నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా మంచిగా గ్లాస్లోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను టేస్ట్ కోసం హనీని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఐస్ యాపిల్. ఐస్ యాపిల్ని కూడా గ్లాస్లోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను ఆల్మండ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు నార్మల్ మిల్క్ అయినా యూస్ చేయవచ్చు. మంచిగా ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయండి. ఇప్పుడు కూలింగ్ కోసం 3 to 4 ఐస్ పీసెస్ని యాడ్ చేయండి. కొంచెం సాఫ్రాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా స్టిర్ చేయండి. కథం, మన సెకండ్ రెసిపీ అయిన ఐస్ యాపిల్ స్మూతీ ప్రిపేర్ అయింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్.